దానికి రక్షకుడుగా రారాజుగా వచ్చాడు. చివరిగా చూస్తే యోహాను 11:44లో యోహాను 11:44లో చూస్తే 11:44లో చనిపోయినవాడు కాళ్ళు చేతులు పేత వస్త్రములతో కట్టినబడేవాడై వెలుపలికి వచ్చెను. అతని ముఖమునకు రుమాలు కట్టి ఉండెను. అతడు యేసు మీరు అతని కట్టి విప్పిపోనీయుడని వానితో లాజరు చనిపోయాడు. చనిపోయి 4 రోజులైంది. యేసుక్రీస్తు వారు వచ్చాడు. మరణంలో ఉన్నాడు. లాజరు బయటికి రా అనగానే మొదట వాని కట్లు విప్పుడి. ఏ కట్లు విప్పబడ్డాయి తెలుసా? మరణపు కట్లు. దేవునికి స్తోత్రం కలుగును గాక. పరిశుద్ధాత్మ దేవుడు నడిపించాడు. ఆమేన్, హల్లెలూయా. ఏ కట్లు చెంచబడ్డాయి లాజరుకి? మరణపు కట్లు. యేసుక్రీస్తు వారి లోకానికి రక్షకుడుగా రారాజుగా ఎందుకు వచ్చాడు? దీనుడుగా, రక్షకుడుగా, మరి నీతిమంతుడుగా ఎందుకు వచ్చాడంటే ఇదిగో పాపపు కట్ల నుంచి విడిపించడానికి, రోగపు కట్ల నుంచి ఎన్నో రోగాలు అనేక మార్లు చెబుతూ ఉంటాను. సంవత్సరం మరి 2019-18 సంవత్సరం లెక్క ప్రకారం శాస్త్రవేత్తలు పరిగణించగా లెక్క చూడగా ప్రపంచం మొత్తం మీద ఎన్ని వేల రోగాలని చెప్పాను గుర్తుందా అమ్మా? 19,000 రోగాలు ఉన్నాయంట. గుర్తుపెట్టుకోండి, 19,000 రోగాలు ప్రపంచంలో 2018-19 సంవత్సరం. ఇప్పుడు ఏ సంవత్సరం? ఎన్ని ఉండాలో చూడండి. ఇంకా అదిగాక ఆ రోజుల్లో వాళ్ళు శాస్త్రవేత్తలు పరిగణించగా వేసిన లెక్క మరి కొత్త రోగాల సంవత్సరానికి 300 వస్తున్నాయంట. టౌన్ జాలక బైపాస్లో ఎన్ని 4 హాస్పిటల్ నేను లేచినాయి. ఎన్ని వస్తాయో స్తోత్రం కలుగును కాదు. రోగాలు ఎక్కువైపోయినాయి, మెడిసిన్స్ ఎక్కువైపోయినాయి. చిన్నవాడికి కొత్త రోగాలు, కుదరని రోగాలు. యేసయ్య ఉమ్మిలో, మాటలో, వస్త్రపు చెంగులో, నాములో, గాయములో, ఆయన నాములు విశ్వాసమైన ప్రార్థన రోగికి స్వస్థత. ఆయన ఇదిగో నా గాయముల ద్వారా మిమ్మల్ని స్వస్థపరచుదను, నేను స్వస్థపరచు యెహోవాను అన్నాడు. పాపపు కట్లు, రోగపు కట్లు, దయ్యపు కట్లు, బానిసపు కట్లు, మరణపు కట్లు, ఈ కట్లు విడిపించడానికి ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ లోకానికి నీతిమంతుడుగా ఇదిగో చూడండి. మరలా వద్దాం మత్తయి సువార్త 21:11లోకి. ఈ మాటలు చదువుకొని ఇక ముగించి వేసుకుందాం పిల్లలు. మత్తయి సువార్త 21. ఇందాక ఎక్కడ ఆగిపోయాం? 6 నుంచి. శిష్యులు వెళ్ళి యేసు తమకు ఆజ్ఞాపించిన ప్రకారం చేసి ఆ గాడిదను దాని పిల్లను తోలుకొని వచ్చి వాటి మీద బట్టలు వేయగా ఆయన బట్టల మీద కూర్చున్నాడు. జనసమూహములోను అనేకులు తమ బట్టలు దారి పొడుగును పరచిరి. కొందరు చెట్ల కొమ్మలను నరికి దారి పొడుగును వేసిరి. తన జనసమూహములలో ఆయనకు ముందుగా వెళ్ళుచున్న వారందరూ, వెనుక వచ్చు వారందరిని ఏమంటారు? దావీదు కుమారునికి జయము, ప్రభువు పేరిట వచ్చువాడు స్తుతించబడును గాక, సర్వోన్నతమైన స్థలంలో జయము అని కేకలు. ఆయన యెరూషలేమునకు వచ్చినప్పుడు పట్టణమంతయు ఈయన ఎవరో అని కలవరపడిరి. దేవునికి స్తోత్రం కలుగును గాక. వారు ఏం చేశారండి? ఏం చేశారు? దావీదు రాజు కుమారునికి జయం ఏం పట్టుకొని? మట్టలు కొట్టుకొని. ప్రభువునందు ప్రియులరా, జనసమూహములు ఆయన ముందు వెళ్ళుచున్న వారందరూ, వెనక వచ్చు వారందరూ దావీదు కుమారునికి జయము, దావీదు కుమారునికి జయము అని కేకలు వేయచ్చు. ప్రభువు పేరిట వచ్చువాడు స్తుతింపబడును గాక, ప్రభువు పేరిట వచ్చువాడు స్తుతింపబడును గాక, సర్వోన్నతమైన స్థలములలో జయము, జయము అని కేకలు వేయచ్చు. యెరూషలేమంతా కూడా కేకలు వేయుచున్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంజూరపు మట్టలు, ఈత మట్టలు. మా చిన్నప్పుడు సండే స్కూలు ప్రభుత్వ మట్టల ఆదివారం వస్తే 5 గంటలకల్లా 5:30 బయలుదేరి నేను సండే స్కూలు చేసేటప్పుడు 5 సంవత్సరాలు చేశాను. దాదాపుగా 30 మంది 35 మంది పిల్లలని తయారు చేశాను ఉన్నారు. ఇలాంటి మట్టలు కొట్టుకొచ్చి తెల్లారి కట్టే వాళ్ళు వచ్చి పిల్లలందరూ కూడా చర్చి నిండా కూడా నింపేసేవాళ్ళు. ఆ మట్టలు తీసుకొని బజార్లన్నీ తిరిగి ఈ వాక్యం చదువుకుంటా బయలుదేరేదాము. మైకి లేదు కానీ కేకలు. నేను ముందు, వాళ్ళు వెనకమాల.
ఒక రైలు కట్టలాగా వెళ్ళేవాడు. దేవునికి స్తోత్రం కలిగి ఇప్పుడు ఇది తీసుకుంటే నాకు అది గుర్తొచ్చింది. దేవునికి స్తోత్రం. అమ్మ భలే ఏర్పాటు చేసింది. అమ్మ ఇంటికాడ తేవాల్సింది. యేసు రక్తమే చేయం తెచ్చారు. అది అమ్మ తెచ్చిందని అక్కడ పెట్టింది. నాకు ఇక్కడ ఇది గుర్తొచ్చింది. ఇప్పుడు నాకు స్తోత్రం కలుగును గాక. దావీదు కుమారునికి జయము. ప్రభువు పేరట వచ్చు వాడు స్తుతింపబడును గాక. ఆమేన్ హల్లెలూయా. యేసయ్యను మోసే గాడిదకి ఏమేమి ఆశీర్వాదాలు వచ్చినాయి అంటే స్వతంత్రం వచ్చింది. బానిస పోయి స్వతంత్రం వచ్చింది. రెండవ ఆశీర్వాదం ఏంటంటే రాళ్లలో నడిచేది కొత్త బట్టల్లో నడుస్తుంది. స్తోత్రం కలుగును గాక. మూడవ ఆశీర్వాదం ఏంటంటే వెలివేయబడింది, త్రోసివేయబడింది, నెట్టివేయబడింది. ఇప్పుడు దాని రాక కొరకు అందరూ ఎదురు చూస్తారు. విలువ లేనిది విలువలోనికి వచ్చింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. చూడండి, తాగుబోతు వ్యక్తి తన బ్రతుకును మార్చుకొని తాగుడు వ్యసనాల నుంచి విడిపించబడి కమ్మగా వైట్ బట్టలు వేసుకొని తలస్నానం చేసి బైబిల్ గ్రంథం తీసుకొస్తుంటే సుబ్బిగా అనే వ్యక్తిని ఏమంటాం మనం? సుబ్బారావు గారు అంటాం. ఆయన ఏం చేస్తున్నాడు? ఏమయ్యాడు? ఆయన కట్లు తెంపబడ్డాయి. స్తోత్రం కలుగును గాక. ఒరే సుబ్బిగా అన్నోళ్ళు ఏమంటున్నారు? సుబ్బారావు గారు. కొన్నాళ్ళు వచ్చాడు సుబ్బారావు గారు, కాస్త సువార్తరావు అయ్యాడు. తర్వాత ఏమంటున్నాం? సువార్తరావు గారు మా కోసం ప్రార్థన చేయండి, మా అమ్మాయి కోసం. ఎంతగా మార్చబడ్డాడు. విలువ లేని వాడికి విలువ తెచ్చేవాడే మన ప్రభు అయిన యేసుక్రీస్తు. మనము యేసయ్యను మోసే గాడిదలంగా మారుదుము గాక. ఆమేన్ హల్లెలూయా. దేవుడు స్తుతించబడును గాక. ప్రభువు పేరిట స్తుతించబడిన మనము మనకున్న కట్లు, పాపపు కట్లు, రోగపు కట్లు, దయ్యపు కట్లు, బానిసపు కట్లు, మరి మరణపు కట్లని తొలగించబడును గాక. అనేకమైన బంధకాల చేత, తాగుడు బంధకాల చేత, చిట్టా వీడి అనేక రకాల చేత, ఆచార కట్ల చేత ఉన్న బంధకాలను దేవుడు తొలగించి ఆయన స్వతంత్రమును, ఆరోగ్యమును, ఆనందమును, ఆయుష్ను, రక్షణలు అందరికీ కలుగును గాక. కొన్ని కట్లు ఇక్కడ కూడా ఉన్నాయి కొంతమందికి. ఆ కట్లు విప్పబడినప్పుడు కూర్చోబడతారు. స్తోత్రం కలుగును గాక. దేవుని సన్నిధి అంటే ఎంతగానో నిర్లక్ష్యం. ప్రభునందు ప్రియులరా, కీర్తన గ్రంథం 2వ అధ్యాయంలో ఉంటుంది. ఇంటికి వెళ్ళి చదువుకోండి. ఆ మాట మీరు ధ్యానం చేయండి. కీర్తన గ్రంథం కీర్తన గ్రంథం కాదు కానీ సామెతల గ్రంథం 2వ అధ్యాయం. ఈ సమయం ఎక్కువ అయిపోతుంది, నాకు అర్థమైపోయింది ఈ మాట. ఎందుకంటే నేను చదివింది కానీ మీరే ధ్యానం చేసుకోండి. 1వ అధ్యాయం 22వ వచనం నుంచి ఉంటుంది. 1వ అధ్యాయం సామెతల గ్రంథం 1వ అధ్యాయం 22వ వచనం నుంచి 33 వచనాలు ఉన్నాయి కదా. ఈ 33 వచనాలు ధ్యానం చేయండి. అసలు 1వ అధ్యాయం అంతా ధ్యానం చేయండి. ఇంటికి వెళ్ళిన తర్వాత సామెతల గ్రంథం 1వ అధ్యాయం ధ్యానం చేయండి. దేవుని సన్నిధిలో ఎలా కూర్చోవాలో, దేవుని సన్నిధిలో కూర్చోకపోతే ఏం జరిగిద్దో, దేవుని నిర్లక్ష్యపరిస్తే ఏం జరిగిద్దో, తర్వాత అంతా కూడా అక్కడ రాసి పెట్టాడు జ్ఞాని అయిన సొలొమోను. అది గాన మనం జ్ఞాపకం చేసుకొని భయముతో భక్తితో కొనసాగితేనే దేవుడు మనం చేసే ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. ప్రభు ఈ వాక్యము దీవించి ఆశీర్వదించును గాక. ముగింపు ప్రార్థన చేసుకుందాం. మహాగణుడా, మహోన్నతుడా, మహిమగలిగిన మా యేసయ్య నీ ఘనమైన నామమునకు వందనాలు, స్తోత్రాలు చేస్తున్నాం.